దేశంలో ఉన్న లీడర్లంతా పెట్రోలు డీజిల్ వాడకం తగ్గియాలి అని ప్రధానమంత్రి మోదీ సార్ ఇట్లా చెప్పిండో లేదో అప్పుడే కార్లను నిడిచిపెట్టి సైకిళ్ళు బైక్ల మీద పోతాండ్రు మన నాయకులు. కాన్వాయ్ సుత శాన మట్టుకు తగ్గిందని శుక్రానన్నాడు చెప్పుకున్నాం కదా. ఆగో గాలిస్టులా ఇంకింతమంది లీడర్లు సుత చేరుతాండ్లు. మరి ఎవరెవరు ఎట్లెట్లా ప్రయాణం చేసిండ్లు, నూనె వాడకాన్ని తగ్గించే ఉపాయం ఎట్లా చేస్తున్నారో మీరే చూడుండ్రి. ఒకరు సైకిల్ మీద వస్తే ఒకరు బైక్ మీద, ఒకరు స్కూటీ మీద వస్తే ఇంకోరు మెట్రో రైళ్ళ. ఇట్లా 2 తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ కాన్వాయ్ని పక్క పెట్టి సొంత పనులకు 2 పైల బండ్ల మీద పోతుర్రు. ఎందుకో ఎరికే కదా, ప్రధానమంత్రి మోడీ సార్ చెప్పిన మాట ప్రకారమే. ఈ నడుమనే సారు పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గియాలే, అది మన నాయకుల కాంచి సురువు కావాలని చెప్పినుండే కదా. అవగా ముచ్చట విన్న కాంచి నాయకులు గీతీల చెమట తీస్తుర్రు. తెలంగాణ పువ్వుపాటి పెబ్బర్ రామచంద్రరావు సార్ మెట్రో రైలు ప్రయాణం చేస్తే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్న సైకిల్ మీద, ఏపీ మంత్రి నిమ్మల సార్తో పాటు తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డిగిన సైకిల్ మీద. ఇట్లా ఎక్కడో అక్కడ బండ్లు పక్కకు పెట్టి నూనె తగ్గించే ఉపాయం చేస్తుర్రు. ఇక లీడర్ల ముచ్చట ఇట్లుంటే పెరిగిన పెట్రోల్ ధరలు చూసి ఆన్లైన్లో డెలివరీ చేసే గిగ్ వర్కర్లు నెత్తి నోరు కొట్టుకుంటారు. లీటర్ మీద 3 రూపాయలు పెంచితే మాకు వచ్చేది అత్తేసారు, అదిగిన మీ గల్లా పెట్టెలు వేస్తే మేము ఏమి తిని బతకాలని సమ్మెకి దిగారు. దీంతో దేశమంతా ఆన్లైన్ డెలివరీలు ఆగిపోయినాయి. వీళ్ళే కాదు, క్యాబులు ఆటోలు అందరి పరిస్థితి గిట్టనే ఉంది. ఓ దిక్కు పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గియాలి అనుకుంటేనే రేట్లు పెంచారు. జనం జేబులకు తూట్లు పెడతారు. ఇదేం తారీఖు హానికరం అవుతారు జనాలు. పెద్ద ముచ్చట ఏంటంటే కొన్ని జాగలలో పోలీసు సుత బండ్లు ఇచ్చిపెట్టి సైకిల్ దొక్కుతుర్రు. ఇగో గీ ముచ్చట చూసి జనం మస్తు నవ్వుకుంటారు. దొంగతనం జరిగితే ఆయంకల సైకిల్ మీద పోయి పట్టుకుంటారు, ఎట్లా మీ కథ కాకపోతే అని పరాశకం కామెంట్ రాస్తున్నారు నెటిజన్లు. అంతే కదా మరి, పోలీసులకు మంచి కార్లు ఇచ్చిందే దొంగలను పట్టుకోవటానికి, అసొంటిదికి సైకిల్ మీద పోతే దొంగలు దొరుకుతారా అని అనుకుంటారు ఇంకొందరు. ఏదేమైనా మోడీ సార్ చెప్పిన సూత్రం మంచిగానే పనిచేస్తుంది, కానీ ఎటొచ్చి ధరలు పెంచుడే బాలేదు అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.